ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో రేపు ఎంతో మహిమాన్వితమైన నాగుల పంచమి. ఇక ఈ నాగుల పంచమి నుండి కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రేపు నాగుల పంచమి నుండి కుంభరాశి జాతకులకు వీరి జీవితంలో జరగబోయేది ఇదే. ముఖ్యంగా రేపు గ్రహాలలో విశేషమైన మార్పులు జరగడం వలన ఈ యొక్క కుంభరాశి వారికి రేపు నాగుల పంచమి నుంచి ఆ నాగదేవత యొక్క దివ్య ఆశీర్వాదాలతో ఎంతో అద్భుతమైన అదృష్టం వీరికి విపరీతంగా పట్టబోతోంది. అయితే కుంభరాశి వారికి రేపు నాగుల పంచమి నుంచి నాగదేవత యొక్క అనుగ్రహంతో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఏ విధంగా వీరికి అదృష్టం అనేది వరించబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుండి నాగుల పంచమి నుండి ఆ నాగదేవత యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి రేపు నాగుల పంచమి నుంచి ఆ నాగదేవత అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదేవిధంగా ఎన్నడూ చూడని అదృష్టాన్ని వీరు రేపటి నుండి పొందబోతున్నారు. మీకు ముఖ్యంగా మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని మీరు ఖచ్చితంగా గడుపుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు అస్సలు కనిపించడం లేదు. మీ యొక్క ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది. గతంలో మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా మారబోతూ ఉంది. ఆ నాగదేవత అనుగ్రహంతో మీరు అనారోగ్యం నుండి ఆరోగ్యంగా మారబోతూ ఉన్నారు. ఇక రేపటి నుండి కూడా కుంభరాశి వారికి అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కెరీర్ పరంగా ఆర్థికంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల ప్రశంసలు, అలాగే ప్రమోషన్లు రావడం, జీతాలు పెరగడం, ఈ విధంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. బ్యాంక్ లోన్స్ను క్లియర్ చేసుకుంటారు. ఈఎంఐ, క్రెడిట్ కార్డులు వంటివి కూడా క్లియర్ చేసుకొని మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి నూతన నిర్ణయాలు రేపటి నుండి తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఇక మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు ఉన్నట్లయితే కనుక రేపటి నుండి అవన్నీ కూడా తొలగిపోతాయి. అందరితో కలిసి మీరు ఆనందంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక కుంభరాశి వారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏమైనా మొదలు పెట్టాలనే ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం ఉంటుంది కాబట్టి మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కూడా చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా రేపటి నుంచి కుంభరాశి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదివరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు వచ్చినటువంటి కొత్త కొత్త అవకాశాలు అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. అదేవిధంగా రేపటి నుండి కూడా మీకు స్థిరాస్తులకు సంబంధించిన కోర్టులో కేసులు ఏమైనా ఉంటే ఆ కేసులు కూడా మీకు ఈ సమయంలో అనుకూల తీర్పులు వచ్చి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇక కుంభరాశి వారి జీవితంలో రేపటి నుండి గొప్ప వ్యక్తులు, అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు కూడా మీకు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి ద్వారా కూడా మీకు లాభాలు పొందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు. వారితో కలిసి మీరు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. దీనివలన మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ యొక్క స్నేహితులతో కలిసి విందు వినోదంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే కుంభరాశి వారికి కోపం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత చక్కగా కనిపిస్తుంది. కోపం విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే కనుక కొంతమందితో లేనిపోని గొడవలు అయ్యే
అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు మీరు వీలైనంత వరకు కూడా కోపం విషయంలో జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి మీ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ వల్ల మీకు కొత్త కొత్త అవకాశాలు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, మీరు ఏ రంగాల్లో పనులు చేసినా ఆయా రంగాల వారికి ఒక స్త్రీ కారణంగా అయితే మీకు చక్కటి లాభాలు, పెను మార్పులు రాబోతున్నాయి. ఆ స్త్రీ మీకు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడం వల్ల మీకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారం చేసుకున్న వారికి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. ప్రతి ఒక్క రంగంలో పనిచేస్తున్న కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అయితే ఆమె మీ వెన్నంటే ఉంటారు. ఆమె మీకు తోడుగా నీడగా ఉంటారు. ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు మీరు పాటించడం వల్ల మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఆ స్త్రీ మీకు స్నేహితురాలు కావచ్చు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఈ రకంగా చూసుకుంటే కనుక ఆ స్త్రీ కారణంగా అయితే రేపటి నుండి మీ జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇక మీరు వెనుతిరిగి చూడకుండా ఆ స్త్రీ ఇచ్చే సూచనలు, సలహాలు మీరు పాటించడం వల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి కష్టాలు, నష్టాలు రావు. ఆమె మీ వెన్నంటే తోడుగా ఉంటారు. కాబట్టి రేపటి నుండి కుంభరాశి వారికి అదృష్టం విపరీతంగా వరించబోతుంది. వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక కుంభరాశి వారు స్త్రీలను గౌరవించాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అన్ని శుభాలు కలుగజేస్తుంది. దుర్గామాతకు నిమ్మకాయ దండను మీరు సమర్పిస్తే కనుక అమ్మవారి అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా ధైర్యంగా మీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిమ్మల్ని విజయలక్ష్మి వరించబోతోంది. ధనలక్ష్మి మీ ఇంట్లో తాను మారుతుంది. సిరి సంపదకు లోటు ఉండదు. మీరు మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటాం ఖాయం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.